దామోదరం వరలక్ష్మికి కలిగిన ఏకైక సంతానం విజయ్ కుమార్. ఉన్నది ఒకటే జిందగీ అని పోకిరిగా తిరుగుతూ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే కొడుకు విజయ్ కుమార్. చిన్న వయసులో ఎంజాయ్ అనే పేరుతో జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడేమో అనే భయంతో హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మన పర్సనల్ అప్లికేషన్లను హైడ్ ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మామూలుగా మన మొబైల్ హోమ్ స్క్రీన్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వాల్పేపర్, విడ్జెట్, సెట్టింగ్స్ అనే కొన్ని ఆప్షన్స్ అనేది వస్తాయి. కానీ ఒక అప్లికేషన్ను మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత హైడ్ అనే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఈజీగా ఎవ్వరు చూడకూడని అప్లికేషన్లో మీరు హైడ్ అనేది చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇక అప్లికేషన్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వర్టికల్, హారిజంటల్ స్టైల్లో కావాలా అని అడుగుతుంది. నేనైతే స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. మళ్ళీ స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. కింద హోమ్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు హోమ్ స్క్రీన్ పైన ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి చూసినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో మీకు హైడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. కింద యాడ్ హిడెన్ యాప్స్ అనే ఆప్షన్ కనబడుతుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఉండే అన్ని అప్లికేషన్లు మీకు ఇక్కడ కనబడతాయి. మీరు ఏ అప్లికేషన్ అయితే హైడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ పక్కన మీకు బాక్స్లో టిక్ చేయండి. నా మొబైల్లో ఉండే అప్లికేషన్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇందులో నేను సెకండ్ లైన్, ఇంకా ఎయిర్ స్కానర్, ఎయిర్టెల్, అమెజాన్ అప్లికేషన్ను హైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో బ్యాక్ వచ్చి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి హైడ్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇక యాడ్ హిడెన్ యాప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సెకండ్ లైన్, ఎయిర్ స్కానర్, ఎయిర్టెల్, అమెజాన్ అప్లికేషన్లను సెలెక్ట్ చేస్తాను. కింద మీకు హైడ్ 4 యాప్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉండే ఈ 4 అప్లికేషన్లు హైడ్ అయిపోతాయి. ఇక నా మొబైల్లో మీరు గమనించవచ్చు, సెకండ్ లైన్, ఎయిర్ స్కానర్, ఎయిర్టెల్, అమెజాన్ అప్లికేషన్లు కనబడడం లేదు. ఫ్రెండ్స్, ఈ విధంగా మన పర్సనల్ అప్లికేషన్లను ఎవ్వరూ ఓపెన్ చేయకుండా, అంటే ఎవరికి తెలియకుండా హైడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలనుకుంటే మీ మొబైల్లో ఉండే ఎన్ని అప్లికేషన్లనైనా హైడ్ అనేది చేసుకోవచ్చు. నేను ఒకసారి గ్యాలరీని కూడా యాడ్ చేస్తాను. ఇక వద్దు అనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి హైడ్ ఆప్షన్లో వెళ్ళండి. రైట్ సైడ్ ఉన్నటువంటి అన్హైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే తిరిగి మీ అప్లికేషన్లు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది వేరే వాళ్ళ మొబైల్లో స్పై అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు హైడ్ చేసినటువంటి అప్లికేషన్లను అన్హైడ్ చేయకుండా ఇక్కడి నుంచే మీరు ఓపెన్ చేసి యూజ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్, కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలు అనేది చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరందరూ చెప్పండి, జై హింద్.